అందరికీ నమస్కారం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో ఏదైతే యువతకు పెద్దపీట వేసే విధంగా ఈరోజు మనం చేయటం జరుగుతుంది. ఈ యువతకి నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా రాజీవ్ యువ వికాస్ అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చి దీని ద్వారా దరఖాస్తులు స్వీకరించడం జరుగుతున్నది. లాస్ట్ మంత్ 10వ తారీఖునే కంప్లీట్ కావాల్సిన దానికి 10వ తారీఖు వరకు కంపుకుంటూ వస్తున్న స్పందనను చూసి ఇంకా యువత ఎవరైతే అప్లై చేసుకోవాలో వాళ్ళందరికీ కోసం కూడా మళ్ళీ ఇంకొక విడత, అంటే ఫస్ట్ టైం అయిపోయింది, సెకండ్ టైం అయిపోయింది, మూడోసారి కూడా అవకాశం ఇచ్చే విధంగా ఈ నెల 24వ తారీఖు లోపు కూడా ప్రతి ఒక్క నిరుద్యోగులు దీనికి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలని కోరుకుంటున్నాం. ఏదైతే ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసి అప్ టు 4 లక్షల నుండి 5 లక్షల వరకు వారికి వచ్చే విధంగా దీంట్లో బ్యాంకుల నుండి కూడా రుణము, సబ్సిడీ వచ్చే విధంగా కూడా మన ప్రభుత్వం ప్లాన్ చేస్తూ ఉంది. ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము క్యాబినెట్ మన రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారి యొక్క ఆదేశాల మేరకు మన క్యాబినెట్ పనిచేస్తూ ఉంది. ఏదైతే యువత ముందుకెళ్ళాలి అనంటే వాళ్ళ యొక్క కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి. కాబట్టి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అనంటే వాళ్ళకి ఆర్థిక సహాయం కావాలి. కాబట్టి అది ఆర్థిక సహాయం వచ్చే విధంగా మన కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి అన్న టీం చేస్తుంది. కాబట్టి మీరందరూ కూడా ఈ అవకాశాన్ని ఇప్పటికే మామూలుగా అయితే ఎక్స్టెండ్ చేయరు, కానీ యువతని దృష్టిలో పెట్టుకొని ఏదైతే ఎవరైతే అప్లై చేయలేదో వాళ్ళందరూ కూడా దీనికి అప్లై చేసేసుకొని 24వ తారీఖు వరకు టైం ఉంది. ఇంకా కొంతమంది అనుకోవచ్చు ఇంకా కొంతమంది ఎక్స్టెన్షన్ చేస్తారేమో అట్లాంటివని, కాకపోతే ఆ అవకాశం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కాబట్టి ఈ నెల 24వ తారీఖు రోజే లాస్ట్ ఉంది. కాబట్టి మీరందరూ కూడా అప్లై చేసేసుకొని ఆ దరఖాస్తులు ఆన్లైన్ ద్వారా మేము అందరం స్వీకరించడం జరుగుతుంది. స్వీకరించిన దరఖాస్తుల్ని పరిశీలించిన తర్వాత వాళ్ళకి రుణం కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ఎవరైతే నిరుద్యోగులు యువత అప్లై చేసుకోలేదో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఇట్లు మీ సొంటిరెడ్డి పున్నారెడ్డి. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్.